వి3 న్యూస్ లక్ష్యం సమాజితం నిర్మి సాయిస్తాం హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య, బాబు అంగవైకల్యంగా పుట్టడంతో దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం. మరి రాజశేఖర్ రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. ఎంఎల్ఆర్ కాలేజ్ యాజమాన్య విద్యార్థులకు సీట్లు ఇస్తామని లక్షల్లో వసూలు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు గంజాయి సరఫరా, గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలు అరెస్ట్ చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, బిఎస్యు, ఓయూ, జేఏసీ వివిధ విద్యార్థుల సంఘాలు విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎంఎల్ఆర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు సీట్లు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందని ధర్నా నిర్వహించారు. మరి రాజశేఖర్ రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజ్ గేట్ దూకేందుకు యత్నించిన విద్యార్థి సంఘాలకు కాలేజ్ సిబ్బంది మధ్యకి కొద్దిసేపు తోపులాట జరిగాయి. పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. విద్యార్థులకు న్యాయం చేయలేని పక్షంలో తమ సమ్మె ఉధృతం చేస్తామన్నారు. విద్యార్థుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజేంద్ర నగర్ లో భార్య న్యాయ పోరాటంకు దిగింది. అవిటి కొడుకును కన్నావంటూ భార్యను కొడుకును దూరం పెట్టాడు భర్త. దీంతో హైదరాబాద్లో భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి ఆందోళన చేస్తున్న భార్య అలేఖ్య. ఈ ఘటనపై నిన్న పెళ్లి రోజు కావడంతో ఉదయ్ భాస్కర్ ను కలవడానికి ఇంటికి వచ్చానని అలేఖ్య తెలిపారు. కలవడానికి ప్రయత్నం చేస్తున్నా కలవలేదని భర్తపై ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఇంట్లోకి రానియకుండా తలుపులు పెట్టి తాళం వేశారన్నారు. 2014లో ఉదయ్ తో పెళ్లి జరిగింది. 2017లో బాబు పుట్టాడు. బాబు అంగవైకల్యంగా పుట్టడంతో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అలేఖ్య. బాబును వదిలేసి ఇంట్లోకి రమ్మని చెప్తున్నారని, అంగవైకల్యంతో పుట్టిన బాబుని ఎలా వదిలేయాలని ప్రశ్నించారు. సుమారు 7 ఏళ్లుగా నా కొడుకును నన్ను ఇంట్లోకి రానిస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. మా అత్తమామతో పాటు భర్తలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు. నా కొడుకు ఎందుకు గదిలేని వాడిగా బయట ఉండాలి, నాకు నా కొడుకు న్యాయం జరగాలి అని కోర్టులో కూడా కేసు వేశానన్నారు అలేఖ్య. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు అలేఖ్య న్యాయ పోరాటం చేస్తున్నారు.
మ్యారేజ్ 2014లో అయింది. బాబు 2016లో. బాబు మెంటల్ ఫిజికల్ డిజేబుల్, ఫిజికల్లీ ఛాలెంజ్. దే వాస్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. సి అది నా ఒక్క రెస్పాన్సిబిలిటీ కాదు సార్. బేబీ పేరు ఏం పేరు సార్? ఉదయం భాస్కర్. ఏం పని చేస్తారు? ప్రజెంట్ నాకు తెలియదు, అప్పట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏమంటారు మీ భర్త? హీ డోంట్ వాంట్ టు జాయిన్ మై చైల్డ్, బట్ హీ వాంట్ టు జాయిన్ మీ, బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. బాబుతో సహా యాక్సెప్ట్ చేసి ఐమ్ హ్యాపీ. వితౌట్ మై బేబీ ఐ కెన్ నాట్ జాయిన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఏమైనా ఫిర్యాదు చేసారా? నేను ముందు సాఫ్ట్గానే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటే ఫ్రమ్ 7 years ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్. వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మీటింగ్ వద్దు, కోర్టులోనే చూసుకుందాం. కోర్టు నడవబట్టి ఇప్పుడు 7 years దాదాపు. అక్కడ కూడా ఇదే రొటీన్. ఇంకా కోర్టుకి వెళ్ళడం, రావడం, పిటిషన్స్ వేయడం, కౌంటర్ వేయడం, ఇదే జరుగుతుంది. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి కూడా జరగదు. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్. మీరు శ్రీకర్ ఉపకార్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు. నేను చూసాను. ఫాదర్స్ ఇన్-లాస్ ఫాదర్స్ అండ్ they're not happy with their children. అది తప్పు. బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ది ఇన్వాల్వ్మెంట్. ఒక్క మదర్దే ఉండదు కదా సార్. హస్బెండ్ వైఫ్ కలిస్తేనే బేబీ. ఓకే, నేనేం చెప్పబోతున్నా అంటే నాకు జరిగినట్టు ఎవరికి కాకూడదు, నా బేబీకి జరిగినట్టు. ఓకే, తను జాయిన్ చేసుకోకపోయినా సరే, నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పేసి దట్స్ ఇట్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో గంజాయి కలకలం సృష్టిస్తోంది. 2 kg గంజాయి సీజ్ చేసిన పోలీసులు అత్తాపూర్లో గత కొంతకాలంగా చిన్న ప్యాకెట్స్ లో గంజాయి ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న భార్యాభర్తలు అని తెలిపారు. ముషక్ మహల్ పాత భవనం వద్ద గంజాయి విక్రయిస్తున్న కేటుగాళ్లను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. 5 మందిని రెడ్ హ్యాండెడ్ గా రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీం పట్టుకుంది. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి అమ్ముతున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తప్పలేదు. ఇక నాకు పొద్దుకంత 6 నుంచి ఫోన్లు నీ అమ్మ తర్వాత నేను అట్లా నువ్వు ఎప్పుడు వేసినా నువ్వు మీ గ్రూప్ లో వేస్తే సార్ అన్న అలా డీటెయిల్స్ పెట్టు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. బాబురెడ్డి 20 సార్లు, కిరణ్ 20 సార్లు. బిఎస్కి వస్తారు, ఫోటోలని సిస్టమ్ వేస్తారు.
వస్తారు ఫోటోలని సిస్టమ్ వేస్తారు. ఆయన కూడా వాడాలి సార్ ఎంత ఫోటో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని లాంగో హిల్స్ లో జన చైతన్య లేఅవుట్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను కట్టారు అని తెలిపారు. సంబంధించిన అదనపు అంతస్తులను టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ నేరమట్టం చేశారు. మరొక మారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ హెచ్చరించారు. బెల్ట్ షాప్ ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులు అక్కడ మద్యం దొరకకపోయినప్పటికీ ఆ ఇంట్లో కిరాయిదారుడుగా ఉంటున్న ఓ అడ్వకేట్ పై పోలీసులు చేయి చేసుకున్న ఘటన గోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారా నగర్ లో ఓ మహిళ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తుందన్న అనుమానంతో ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు గేటును కాళ్లతో తన్నుతూ హల్చల్ చేశారు. తాను అప్పుడే బాత్రూమ్ నుండి బయటకు వచ్చి గేటు తీయగా తనపై పోలీసులు దాడి చేశారు. అడ్వకేట్ మీడియాతో మాట్లాడారు. బాధితుడు తనపై దాడి చేసిన ఎస్ఐ జమాల్, కానిస్టేబుల్ శ్రీనివాస్ వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తాను ప్రశాంతి నగర్ కోర్టు, ఇతర కోర్టులలో అడ్వకేట్ గా ఉన్నానని తెలిపారు. ఎస్ఐ జమాల్ పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా తమపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
నా పేరు, నేను అడ్వకేట్గా వర్క్ చేస్తాను. మార్నింగ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ జమాల్ అండ్ శ్రీనివాస్ రాజు అని ఒక 4-5 కానిస్టేబుల్స్ మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మా మిస్సెస్ని మధ్యలో వస్తా అంటే నెట్టేసేసి విత్ డిన్నర్స్ తోటి ఉండగానే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దానికి సంబంధించి హాస్పిటల్లో చూపించుకుంటే హ్యాండ్ బ్రేక్ అయిపోయింది, హ్యాండ్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి ఎక్స్రే తీశారు. అండ్ దానికి సంబంధించి మేము ఏసీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద ఆయన ఏమి అటువంటి యాక్షన్ తీసుకున్నాం. దీని గురించి ఏం తెలియదు. నార్మల్గా మేము వెంటడుకున్నాము, వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వచ్చేసేసి నాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఏంటిదని ఓన్లీ ఒక యూనిఫామ్లో ఉండడం వల్ల వాళ్ళు పోలీసులను మాత్రం ఐడెంటిఫై చేశారని వాళ్ళు ఎవరనేది కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకపోతే వాళ్ళు పోలీసులు అన్న విషయం కూడా మాకు తెలియదు. కానీ ఫిజికల్గా చాలా ఘోరంగా చేశారు. వాళ్ళు చాలా పోలీస్ స్టేషన్లో కూడా చాలా అఫీజింగ్గా రూడ్గా బిహేవ్ చేశారు. ఆయన కంప్లైంట్కు అక్నాలజ్మెంట్ ఏమీ ఇవ్వలేదు, ఈవినింగ్ ఇస్తానని చెప్పారు, యాక్షన్ తీసుకుంటాను, ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు. కానీ ఎంక్వైరీ ఇంతవరకు వచ్చిందనేది తెలియదు. మొత్తానికి ఇచ్చామండి. సీసీ ఫోటోస్ ఇవ్వడం అంటే ఇవ్వలేదు, మేము చూపించాము. చూపించిన తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాము, ఎంక్వైరీ చేపిస్తారని చెప్పేసి చెప్పారు. కుకట్పల్లి కోర్టు మొత్తం 20 సిటీస్లో చేస్తాను, కానీ మెంబర్షిప్ అనేది రాజేంద్ర కోర్టు కుకట్పల్లి కోర్టులో ఉందండి. ఇది చాలా ఆల్రెడీ ఇప్పటికీ అడ్వకేట్స్ మీద ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. జస్ట్ 2 days బ్యాక్ జనగాంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినందుకు ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ తీసుకోవాలని చెప్పేసి అన్నాం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 week లోపే ఇది ఈ రకంగా మా మీద కూడా జరగడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి దీనికి సంబంధించి అన్ని మా అడ్వకేట్స్ గ్రూప్లకు మా ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీ గౌరీపుర డివిజన్ లోని నూతన వసతితో ఆర్యకటిక సంఘం ట్రస్ట్ భవనంను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఆలయ భాగ్యలక్ష్మి, సలీం నగర్ మాజీ కార్పొరేటర్ చెక్కు లేకర్, శ్రీనివాస్, కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎస్ గోపాలరావు హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జి మహవీర్ తదితరులు పాల్గొన్నారు. ग्राउंड फ्लोर बनाए, फिर उसके बाद फर्स्ट फ्लोर बनाए, फिर उसके बाद सेकंड फ्लोर बनाए, फिर उसके बाद लिफ्ट नया चल रहा है। फिर हम इस साल जो सो फॉल सीलिंग बंद करें और जो एसीस लगाए और जो ग्लास बॉक्स लगाए, इस तरीके से
हमारे पास तो पूरा बजट नहीं एक ही साथ। నా పేరు ఉషాకే యశ్వంతరావు, ప్రెసిడెంట్ ఆర్యకటిక సంఘం గౌలిపుర. ఈ గౌలిపుర సంఘం 1958లో మా పూర్వీకులు 15 మంది కొన్నారు ఈ ప్రాపర్టీని, 600 గజాలను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నాము. ఈ మొత్తం ఏరియా 700 గజాలు. దీంట్లో పాత టెనెంట్స్ ఉండే, దీంట్లో వేరే కుల వాళ్ళ టెనెంట్స్ ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించి మేము మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకొని దీన్ని అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తూ వచ్చాము. ప్రస్తుతము మా దగ్గర 15 ఏళ్ల కింద ఈ సంఘాన్ని ఫస్ట్ ఫ్లోర్ వేసాము, తర్వాత సెకండ్ ఫ్లోర్, మరియు ఈరోజు దీన్ని ఏసీ హాల్గా మరియు ఇతర అన్ని సదుపాయాలతో ఫాల్ సీలింగ్, లిఫ్ట్ సౌకర్యాలు అన్నీ పెట్టించి ఈరోజు సంఘాన్ని డెవలప్ చేస్తూ వచ్చాము. దీంట్లో మా సంఘం ఇంతకుముందు ఆర్యకటిక సంఘం ఉండింది, ఇప్పుడు దాన్ని ఆర్యకటిక సంఘం ట్రస్ట్గా ఏర్పరిచాము. ఈ ట్రస్ట్ను రిజిస్ట్రేషన్ కూడా చేశాము. మేము 21 మందితో ట్రస్ట్ ప్రారంభం చేసినాము. ఇప్పుడు 13 మంది ట్రస్ట్ మెంబర్లను తీసుకొని వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు జరిగింది. తర్వాత మా సంఘంలో పేదవాళ్ళ కొరకు, ఆర్యకటికల కొరకు కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది. 6 ఏళ్ల సంది ఆ సొసైటీని మేము నడిపిస్తున్నాము. ఆ సొసైటీ ఏంటంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తారు. ఇప్పుడు ఈ సొసైటీ 2 కోట్ల టర్నోవర్తో పనిచేస్తుంది. ప్రతి మెంబర్కి 75,000 రూపాయలు లోన్ ఇస్తున్నాము. 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు చాలా బాగా కట్టుకుంటున్నారు. వాళ్ళ గృహ అవసరాల కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, పిల్లల చదువుల కొరకు, వాళ్ళు ఏదైనా సీయింగ్ మిషన్ కానీ, బట్టల షాప్ కానీ నడుచుకుంటేందుకు చాలా ఉపయోగపడుతుంది వాళ్లకు. మరియు ఈ సంఘంలో మా కమిటీ వాళ్ళు చాలా కష్టపడతారు. ప్రతి తీర్మానం మేము ఇంప్లిమెంట్ చేయడానికి కమిటీ వాళ్ళ సహాయం తీసుకుంటాం మేము. తర్వాత డోనర్స్ కూడా మా కులస్తులు చాలామంది 51,000, 60,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తాము. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య, బాబు అంగవైకల్యంగా పుట్టడంతో దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం. మరి రాజశేఖర రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. ఎంఎల్ఆర్ కాలేజ్ యాజమాన్య విద్యార్థులకు సీట్లు ఇస్తామని లక్షల్లో వసూలు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు గంజాయి సరఫరా, గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలు అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ బులెటిన్ సమాప్తం. మరికొంత మంది కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. విద్య న్యూస్. లక్ష్యం సమాచారం.